మరి ఇవాల్టి మన ఊరించే వంట ఏంటో చూద్దామా? ఓకే, మరి ఈరోజు కూడా మనకి టేస్టీగా ఊరించే వంటలు చేయడానికి మరి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి. మరి ఫస్ట్ పరిచయం చేసుకుందాం ఇద్దరిని కూడా. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? ప్రణీత. ప్రణీత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్. సికింద్రాబాద్, వెరీ గుడ్. హాయ్ అండి. హాయ్. మీ పేరు? హర్షిత. హర్షిత, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? బేగంపేట్. బేగంపేట్, ఓ నైస్. పరిచయం ఉందా మీ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు? ఏమవుతారు, ఫ్రెండ్సా లేకపోతే కజిన్సా? వెరీ గుడ్. సో ఇద్దరు కూడా చక్కగా పోటీ పడి వంటలు చేయండి. విన్నర్ ఒకళ్ళే, ఓకేనా? ఎవరు గెలిచినా పర్లేదు అనేటట్టు వంట చేయొద్దు, నేనే గెలవాలి అన్నట్టు చేయండి, ఓకేనా? సో ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? మీరు చేస్తారా? ఏం వంట చేస్తారు? రాజస్థానీ బేండి మసాలా. రాజస్థానీ బేండి మసాలానా? వెరీ గుడ్. ఓకే, మరి రాజస్థానీ బేండి మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాజస్థానీ బేండి మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బెండకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఆవాలు కొద్దిగా, పసుపు చిటికెడు, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. రాజస్థానీ బేండి మసాలా కావాల్సిన పదార్థాలు చూసారు కదా? ఓకే, స్టార్ట్ చేద్దామండి. హర్షిత గారు స్టవ్ వెలిగించిన? అక్కడ కూడా స్టవ్. ఇది కూడా వెలిగించిన? ఎందుకు రెండు ఒకసారి? అంటే కొంచెం బెండకాయ మగ్గ వరకు. ఓహో, టైం పడుతుందని ఫాస్ట్ గా చేయడానికి. ఓకే, ఫస్ట్ ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. సో ఇది బెండకాయలు మగ్గించడానికా? అవును. ఓకే, ఇందులో కూడా వేయాలి. సో అంటే మామూలుగా కూడా ముందు బెండకాయలు వేయించి చేసుకోవాలి కర్రీ. ఓకే ఓకే, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, లైట్ ఆయిల్. ఓకే, సో ఇవంటే కొంచెం ఈ పచ్చిదనం అంతా పోయి మగ్గిపోవాలా? మగ్గిపోవాలి. ఓకే ఓకే, ఫస్ట్ ఆవాలు వేసుకోవాలండి. ఓకే, సో ఓన్లీ ఆవాలా, ఇంకా జీలకర్ర ఏం అవసరం లేదు? కొంచెం కరివేపాకు వేస్తుంది. ఓకే, దీని మీద మూత పెట్టేయచ్చా? పెట్టేయచ్చు. దీని మీద మూత పెట్టేస్తాను. ఓకే, కరివేపాకు తర్వాత ఆనియన్ అండి. ఇదేం రాజస్థానీ స్పెషలా? మీరు ఎక్కడ నేర్చుకున్నారు మరి? ఇది మా అత్తయ్య నేర్పించేదండి. మీ అత్తయ్య ఎక్కడ నేర్చుకున్నారంట? తను అంటే ఇలానే మార్వాడీస్ వాళ్ళు అలా చూసా. ఓకే ఓకే, అదే అంటే మనం కొంచెం బుక్స్ లో గానీ లేకపోతే నెట్ లో అలా చూస్తే కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఏ ప్లేసెస్ ఆ ప్లేసెస్ మనకి ఇస్తూ ఉంటారు కదా, అలా ఏమన్నా నేర్చుకున్నారేమోనని. లేదండి. ఓకే ఓకే, సో రాజస్థానీ వాళ్ళ దగ్గర నేర్చుకుని ఉంటారు మీ అత్తయ్య. మార్వాడీస్ వాళ్ళు. ఓకే ఓకే, దేంట్లోకి బాగుంటుంది ఇది మనకి కాంబినేషన్? ఇది రైస్ బాగుంటుంది, రోటీకి అన్నిటికీ బాగుంటుంది. అవునా? ఓకే, ఇది కొంచెం బ్రౌనిష్ అయ్యాక ఓకే టమాటోస్ వేసుకోవాలి. ఇది ఎలా మనకి కొంచెం ముద్దకూర లాగా వస్తుందా ఏంటి? అంటే కొంచెం డ్రై లెక్కనే వస్తుంది. డ్రై లాగానే ఉంటుందా? ఓకే, సో దీనికి బెండకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. పొడవు కట్ చేయాలి. యాక్చువల్గా మనం ఇలా ముందు వేయించుకోవడం మూలన జిగురు కూడా ఏమన్నా ఉన్నా కొంచెం తగ్గిద్దేమో. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక 4-5 అవర్స్ ముందు కట్ చేసుకొని పెట్టుకుంటే జిగురు అనేది రాదు బెండకాయలా. బెండకాయ అది టెక్నిక్ ఒకటి. అవునండి, ఇది కొంచెం డ్రై కావాలి ఇట్లా. అంటే మనం కోసి కొంచెం 3-4 hours ఉంటే జిగురు పోతుంది. ఓ అదే, ఎందుకంటే దొండకాయలకు అసలు జిగురు లేదు ఏంటని నేను అనుకుంటాను ఇప్పుడే. అందుకని ఇది చేసేటప్పుడు 4-5 అవర్స్ ముందే కట్ చేసుకొని పెట్టేసుకుంటే మనకి డ్రైనెస్ వస్తుంది. సో ఈ బెండకాయలు అంటే ఆ జిగురు ఇష్టపడని వాళ్ళకి ఇది ఒక మంచి టిప్ అండి. సో బెండకాయలు ఒక 3-4 hours ముందు కట్ చేసి పెట్టుకుంటే మనకి జిగురు అనేది ఉండదంట. చూసారు కదా, ఇక్కడ చాలా ఇలా పొడి పొడిలాడుతూ వచ్చేస్తాయి అన్నమాట ముక్కలు మనకి. ఓకే, వేగుతుంది. సరిపోయిందా ఇది? కొంచెం వేగాల. ఈ బెండకాయలు కూడా మనకి ఇంకా బాగా ఫ్రై అవ్వాలండి. అవునండి. ఓకే, కొంచెం పసుపు అండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, తర్వాత టమాటో అండి. ఓకే, ఎక్కువ యూజ్ చేయొద్దండి టమాటో, ఇందులో ఓన్లీ 1 యూజ్ చేయాలి. అంటే ఎందుకు? అంటే ఇంకా ఎక్కువ టమాటో యూజ్ చేస్తే అది గ్రేవీగా వస్తుంది, ఇట్లా డ్రైగా రాదా? డ్రైగా రాదు. ఓహో, అంటే ఇది మనకు కొంచెం అలా డ్రైగానే ఉండాలా? కొంచెం డ్రైగానే. ఓకే ఓకే,
మూత పెడదామా? పెట్టు. ఇవి ఇంకొంచెం వేగాల, అంటే ఎలా బాగా రోస్ట్ లాగా అయిపోవాలా ఇవి? మళ్ళీ ఇందులో వేస్తాం కదా, అది మగ్గిపోతుంది ఇంకా. ఓకే ఓకే. సో ఈ ఉట్టి మనం ఈ బెండకాయ కాంబినేషన్లోనే ఇలా ట్రై చేయొచ్చా, ఇంకా వేరే వెజిటేబుల్స్తో చేసుకోవచ్చా ఏదైనా? ఇది బెండకాయతోటే బాగుంటుంది. బెండకాయతోనే బాగుంటుందా? ఓకే. సో కొంచెం మరీ లేత బెండకాయలు కాకుండా కొంచెం మధ్యస్థంగా ఉన్నవైతే బాగుంటాయేమో కదా? అసలు యాక్చువల్లీ దీనికి లేతనే ఉండి డ్రైనెస్ చేయాలి, అప్పుడైతే స్మూత్గా ఉంటుంది. ఓకే ఓకే. అదే ఎందుకంటే ముదిరిందైనా మనం ఇంత పెద్ద పెద్ద పీసెస్ తినలేం కదా. ఓకే ఓకే, బాగుందండి. ఏదో వెరైటీ ఐటమ్ చూపిస్తున్నారు ఈరోజు మీరు మొత్తానికి. అవునండి. అక్కడ పెట్టేసి సరిపోతుంది అలాగా. సో ఇప్పుడు మనకి ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇదే యాడ్ చేసుకోవాలా, ఇంకేమైనా ఇందులో యాడ్ చేసుకోవచ్చు? ఇంకా కొంచెం సాల్ట్, ఓకే, కారం యూజ్ చేసినాక బెండకాయలు వేసేద్దాం. ఓకే ఓకే. సో అయితే మీకు ఏదైనా వెరైటీ కావాలంటే మీ అత్తయ్య దగ్గరే నేర్చుకుంటారా ఏంటి? అవునండి. అవునా? తను చాలా ఎక్స్పర్ట్. చాలా ఎక్స్పర్టా? ఎన్ని రకాల వంటలు చేస్తూ ఉంటారు? అలా చెప్పడం కష్టమా? యాక్చువల్లీ మాకు హాస్టల్ ఉంది. ఓ, దాంట్లో మేము ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఇంకా అలా అంటే కొత్త కొత్త వెరైటీస్ చేస్తూనే ఉండాలి కదా, లేకపోతే హాస్టల్లో ఉండే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. అట్లానా? ఫ్రై కూడా చేస్తానండి. ఓకే ఓకే. నెక్స్ట్ సాల్ట్. ఓకే. మీరేం చేస్తుంటారు? మీరు ఏమైనా వర్కింగా లేకపోతే? లేదండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫేనా? ఓకే. మీ అత్తయ్యకి హెల్ప్ చేస్తూ ఉంటారా? హెల్ప్ చేస్తున్నాను. ఓకే. మీ వారేం చేస్తుంటారు? అతను కూడా బిజినెస్ అండి. ఓ, అందరూ బిజినెస్ లోనే ఉన్నారా? వెరీ గుడ్. ఏం పేరు మీ వారి పేరు? సంతోష్ కుమార్. సంతోష్ కుమార్. ఓకే. కారం. సో ఇంక ఇందులో మనకి పచ్చిమిర్చి అక్కర్లేదా? అవసరం లేదండి. ఓకే. ఆ బెండకాయ చేసేద్దామా? సరిపోతుందా ఇలాగా? పిల్లలు ఉన్నారా మీకు? ఉన్నారండి, ఇద్దరండి. ఇద్దరు? అమ్మాయిలా అబ్బాయిలా? బాబు ఉన్నారండి, పాప. బాబు ఉన్నాడు, పాప. ఓకే. ఏం పేర్లు? బాబు పేరు శివమణి. శివమణి. నాగార్జున మీ ఫేవరెట్ హీరోనా ఏంటి? అట్లా అట్లేం లేదు. ఓకే. పాప పేరు? సంస్కృతి. సంస్కృతి. ఓకే. ఏం చదువుతున్నారు? బాబు 5th క్లాస్ అండి, పాప 1st. ఓకే. ఇప్పుడు ఈ ముక్కలు మనకి దాంట్లో మగ్గిపోవాలా? అంతే. మూత పెడదామా? ఇలా అయితే మనకు కొంచెం డ్రైగా వచ్చేస్తుందేమో కదా, కొంచెం వేగి. ఓకే ఓకే, బాగుందండి మొత్తానికి. కొంచెం మసాలా టైప్ అది ఇష్టపడే వాళ్ళకి ఈ కర్రీ నచ్చుతుందేమో. రోటీకైనా బాగుంటుంది, రైస్ కైనా బాగుంటుంది, దేనికైనా. ఓకే. అలాగే కొంచెం డ్రై ఐటమ్స్ కూడా కొంతమందికి బాగా ఇష్టం కదా. ఎక్కువ ఆయిల్ కూడా పడదు, కొద్ది ఆయిల్ లోనే మంచి టేస్టీగా చేసుకోవచ్చు. చూద్దామండి. చూద్దామండి. ఆయిల్ అంతా కూడా చక్కగా పప్పు వచ్చేసింది. కలిపానా? బాగుంది కలర్ఫుల్ గా చూడడానికి. అవునండి. మరి టేస్ట్ ఎలా అన్ని కరెక్ట్ చేశారో లేదో. ఇప్పుడు ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్. ఓకే. సో కొంచెం కారం కారంగా పుల్లగా అలా ఉంటే బాగుంటుందా? అవునండి. కొంచెం చాట్ మసాలా. ఓకే. యాక్చువల్గా ఈ రాజస్థానీ, గుజరాతీ ఐటమ్స్లో ఇవి ఎక్కువ వాడుతూ ఉంటారు కదా, ఈ చాట్ మసాలాలు, ఆమ్చూర్. మనకి చింతపండు వీటి బదులు వాళ్ళు పులుపుకి ఇవే వాడుతూ ఉంటారు. ఇంకొకటి గరం మసాలా. ఓకే. సో మనం బెండకాయలు ముందుగా వేయించుకోవటం మూలన మనకి ఫాస్ట్గా అయిపోతుంది. అవును. ఒకవేళ ఇందులోనే వేగాలి అంటే మనకి అంటే కొంచెం టైం పడుతుందేమో కదా. అండ్ బెండకాయలు కూడా ఆయిల్లో ఫ్రై అయినట్టు ఈ కర్రీలో ఫ్రై అయితే అది వేరే ఇది వచ్చేస్తుందేమో కదా. ఇప్పుడైతే మనకి ఆ ముక్క అది సపరేట్గా అలా తెలుస్తుంది. అలానే రావాలి. అలానే ఉంటే బాగుంటుందా? ఓకే ఓకే. సరిపోతుందా ఇలాగా? వేసేద్దామా? ఇలా వేడివేడిగా మంచి వెరైటీ చేసుకుంటే లంచ్ టైంకి సూపర్గా ఉంటుంది కదా. ఓకే. వేయండి. లాస్ట్ కొత్తిమీర వేసేయండి. ఓకే. వేడిగా రెడీ అయిపోయిందండి. వెరీ నైస్.
చూసారు కదండి, వేడివేడిగా రాజస్థానీ బేండి మసాలా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు రాజస్థానీ బేండి మసాలా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రాజస్థానీ బేండి మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన బెండకాయలు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, వేయించిన బెండకాయలు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఆమ్చూర్, చాట్ మసాలా, గరం మసాలా వేసి బాగా కలిపి మరి కాస్త మగ్గనివ్వాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రాజస్థానీ బేండి మసాలా రెడీ.